ఆ ఊరే ఒక పాకశాల. వంటలే మెజారిటీ వర్గానికి జీవనోపాధి. కొందరికి ప్రత్యామ్నాయ ఉపాధి కూడా అది. 40 ఏళ్లుగా ఆ వంటలూరులో 3వ తరం కూడా అదే పని చేస్తుంది. ఇందుకీ ఆ ఊరు ఎక్కడుంది చూద్దాం పదండి. ఆ ఊరు నలభీంలకు ప్రసిద్ధి. ఊర్లో ఇంటికో వంట మాస్టర్ ఉన్నారు. ఎక్కడ ఫంక్షన్ ఉన్నా ఈ ఊరి వంట వాళ్లే ఉంటారు. ఒకరిని చూసి ఒకరు వంటలు నేర్చుకుంటూ ఉపాధి పొందుతున్నారు. రకరకాల వంటలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా కన్నీపల్లి మండలం జన్కాపూర్ గ్రామం. ఈ గ్రామంలో ఏకంగా 300 మంది వరకు వంటవాళ్లున్నారు. దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాన్ని వాళ్లు కొనసాగిస్తున్నారు. 40 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన మంచర్ల సీతారాం శుభకార్యాల్లో వంటలు చేసేవాడు. ఆయన చేతి వంట ఎంతో రుచిగా ఉండటంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. వివిధ ప్రాంతాల నుంచి జనం వచ్చి సీతారాంను తీసుకెళ్లి వంటలు చేయించుకునేవారు. తనకు సహాయకులుగా కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలోని మరికొందరిని సీతారాం తన వెంట తీసుకెళ్లేవాడు. అలా వెళ్లిన వాళ్లల్లో చాలా మంది వంట చేయడం నేర్చుకున్నారు. మంచిర్యాలతో పాటు వివిధ జిల్లాలకు విస్తరించారు. సీతారాం తదనంతరం ఆయన కుమారుడు అశోక్ కూడా తండ్రి బాటలోనే నడుస్తూ వంట మాస్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అశోక్ కూడా తనకు సాయంగా ఉండేందుకు గ్రామంలోని యువకులను వెంట తీసుకెళ్లేవాడు. వాళ్లకు కూడా వంటలు చేయడం నేర్పించి వంట మాస్టర్లుగా తయారు చేశాడు. అలా గ్రామంలో మాస్టర్లతో పాటు సహాయకులు కలిపి 300 మంది వరకు ఇప్పుడు గ్రామంలో వంట పనులు చేస్తున్నారు. మా నాన్న పేరు సీతారాములు. మా నాన్న వంట చేసేది. అయితే మా నాన్న వెంబడి నేను కూడా చిన్నప్పటి నుండి ఒక 20 సంవత్సరాల నుండి నాన్న వెంబడి తిరిగి నేర్చుకొని అన్ని రకాల వంటలు నేర్చుకొని నా వెంబడి పాటు పిల్లగాళ్ళకు కూడా నేర్పి అందరినీ మాస్టర్లను చేసిన. ఒక మినిమం ఒక 100-150 మంది నుంచి 300 మంది వరకు చేసి ఇప్పుడు ఒక్కొక్క టీం ఒక్కొక్క ఏరియాకు పోయి చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే కరీంనగర్, వరంగల్, మంచిర్యాల్, నిజామాబాద్, నిర్మల్, హైదరాబాద్ చుట్టుప్రాంతాల గ్రామాలలో కూడా చాలా చేస్తారు. మా తాత సీతారాములు, మంచర్ల సీతారాములు గత కొన్ని సంవత్సరాలుగా వంటలు చేసి అభివృద్ధిగా పేరొచ్చిండు. ఆ తర్వాత మా బాబాయ్ మంచర్ల అశోక్ గారు అదే వంట ఎంచుకొని పెద్ద స్థాయిలో వంటలు చేసి మాకు కూడా వంటలు అనేది నేర్పించి కొన్ని వేల మందికి వంటలు, మనది వృత్తి ఇదే రాబోయి వంటలు నేర్చుకోవాలి, వంటలు చేయాలి, మనకు ఉద్యోగాలు ఏం రావు, ఎంత చదివినా ఇదే. వంటల పేరు జన్కాపూర్ అంటేనే వంటలూరుగా పేరుంది. ఎన్ని వేల మందికైనా ఎన్ని లక్షల మందికైనా జన్కాపూర్ అంటేనే చేస్తారు. వంటలూరుగా పేరు వచ్చింది. మాతోటి నేను నేర్చుకునేటప్పుడు నాకు 100 రూపాయలు ఇచ్చిళ్ళు. ఇప్పుడు ఆ 100 రూపాయలే 10,000 అయినాయి. అప్పుడు ఈ వంట నేర్చుకోకుంటే నేను ఇప్పుడు ఉట్టిన ఖాళీగా తిరిగేవాడిని. ఒక్కో కార్యక్రమంలో భోజనాల సంఖ్యను బట్టి ఛార్జ్ చేస్తున్నారు. 5,000 నుంచి 50,000 వరకు వంట ఛార్జ్ ఉంటుంది. జన్కాపూర్లో 1400 జనాభా ఉంటుంది. వాళ్లలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. కొందరు ఆటో డ్రైవర్ పని చేసుకుంటున్నారు. యువత వ్యవసాయ పనులతో పాటు వంట పనిని తమ వృత్తిగా ఎంచుకున్నారు. సాధారణ రోజుల్లో వ్యవసాయాన్ని కొనసాగిస్తూనే పెళ్లిళ్ల సీజన్లో వంట పనులకు వెళ్తున్నారు. నేను గత 8 సంవత్సరాల నుండి వంటలు చేస్తున్నాను. మా గురువులు వచ్చేసి మంచర్ల అశోక్ గారు, అన్నారపు దుర్గాప్రసాద్ గారు, నరసయ్య గారు. నేను డిగ్రీ చేసి ఖాళీగా ఉన్న సమయంలో నువ్వు ఖాళీగా ఎందుకు ఉంటావని చెప్పేసి నన్ను వంటలకు తీసుకెళ్ళడం జరిగింది. నేను అప్పటి నుండి ఇప్పటి వరకు మాస్టర్ ఎదిగానంటే వాళ్ళ ప్రోత్సాహంతోనే. మేము ఒక 15 మంది టీం ఉన్నాం. మేము వంటలు ఎక్కడ ఉంటే అక్కడికి ఒక బ్యాచ్గా వెళ్ళి వంటలు చేయడం జరుగుతుంది. వంటలు వచ్చేసి మంచర్ల సీతారామ తాతగారు, మంచర్ల అశోక్ మా మామ, యమైన మామ ఆయన ఏబట్టి వంటలకు వెళ్ళి నేర్చుకున్నాను. దరిదాపు ఒక 1000 నుంచి 2,000 మందికి నేను సపరేట్గా వంటలు చేసుకుంటాను. మా మామ ఏబట్టి ఉద్యోగం లేవు కాబట్టి వంటలు నేర్చుకొని వంటలు చేసుకుంటున్నాం. ఇప్పుడు మేము వంటలు వచ్చేసి చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, మటన్ బిర్యానీ, ఫ్రాన్స్, చికెన్ 65,
పన్నీర్ బటర్ మసాలా, వెజ్ దమ్ బిర్యానీ, పన్నీర్ బటర్ మసాలా, పనసకాయ బిర్యానీ, ఇలాంటి వెరైటీస్ చేస్తాము మేము. ఇలాంటి వెరైటీస్ అన్నీ బాగా చేస్తాము. అందరు ఆదరణగా తీసుకొని మమ్మల్ని వంటకు అందరు పిలుస్తారు మమ్మల్ని. కరీంనగర్, హైదరాబాద్, మన పెద్దపల్లి, సుల్తానాబాద్, గోదరకాని, మంతిని, భూపాలపల్లి ఇవన్నీ గ్రామాలను తిరిగేస్తాం మేము. కాగజ్ నగర్, ఆసిఫాబాద్ ఇవన్నీ తిరిగేస్తాం. కళాశాలలో చదివే విద్యార్థులు సైతం సెలవు రోజుల్లోనే జేబు ఖర్చుల కోసం వంట పనికి వెళ్తున్నారు. సొంత జిల్లాల్లోనే కాకుండా కరీంనగర్, హైదరాబాద్, మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాల్లో జరిగే శుభకార్యాలకు సైతం వీళ్లను తీసుకెళ్తున్నారు. అటు శాకాహారమైన ఇటు మాంసాహారమైన రుచిగా శుచిగా చేస్తారని వీరికి పేరుంది. జిల్లా కేంద్రంతో పాటు హైదరాబాద్ లో ప్రముఖుల ఇళ్లల్లో శుభకార్యాలకు జన్కాపూర్ వంట మాస్టర్లను తీసుకెళ్తున్నారు. పెళ్లిళ్లకే కాకుండా వీళ్ళు ఎలాంటి శుభకార్యానికైనా వస్తారని పేరుంది. నిల్వ పచ్చళ్లను పెట్టడంలో వారికి వారే సాటి అనిపించుకున్నారు. వాళ్లు తయారు చేసిన మటన్, చేప పచ్చళ్లు ఎంతగానో జనాదరణ పొందాయి. వాటిని అమెరికా, ఐరోపాకు కూడా ఎగుమతి చేస్తున్నారు. అమెరికాలో స్థిరపడిన వారి కోసం మంచిర్యాల జిల్లాలోని బంధువులు జన్కాపూర్ మాస్టర్ల చేత ప్రత్యేకంగా పచ్చళ్లు తయారు చేయించి పంపిస్తున్నారు. మా ఊరు అంటేనే వంటలకు మారు పేరు. అది మా వివిధ గ్రామాల నుంచి, వివిధ మండలాల నుంచి, వివిధ జిల్లాల నుంచి మా వంటలు అంటే ఆశ్చర్యపోతారు. మేము అయితే అభిరుచులకు మారు పేరు మా జన్కాపూరు. మా వంటలకు అత్యధిక ప్రాముఖ్యత ఉన్నది. అన్ని మా ముందు తరాల మాస్టర్లు మాకు నేర్పిళ్ళు, మా గురువులు ఉన్నారు. వీళ్ళందరూ నేర్పిస్తే మేము ఇలా ఎంతో స్థాయిలకు ఎదిగి ఇలా వంటలు చేస్తున్నాం. మొత్తానికి ఆ గ్రామ యువకులు నలభీములుగా పేరు తెచ్చుకున్నారు. వంటల్లో స్వయం ఉపాధితో అందరి ప్రశంసలు పొందుతున్నారు.